ఇంత టాలెంట్ ఉంది కాబట్టి నా టాలెంట్ కూడా వాడి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఓకే, ఆ బల్బు వెలగానే అందరూ ఆయన చేతిని ముద్దు పెట్టుకుంటారు. ఎందుకు? గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొచ్చి. బల్బు వెలగానే గర్ల్ ఫ్రెండ్ గుర్తు ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ అంత గలీజ్ గా ఉంటది కాబట్టి. నీ జీవితానికి వెలుగునిస్తుంది భయ్యా గర్ల్ ఫ్రెండ్. ఆరిపోయిపోతే చాలన్నా. గర్ల్ ఫ్రెండ్ అంటే బల్బు లాంటిది అన్న. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న. అవును, పొద్దున పూట బల్బు. కూర్చో. కాలుకి ముద్దు పెట్టలేరని చేతికి ముద్దు పెట్టుకుంటా. చేతకున్నాడు ఈ అబ్బాయి. వావ్. ఓకే, గర్ల్స్ ఎలాగో హాట్ గా లేరు భయ్యా, కనీసం లైట్ అన్న హాట్ ఉంది కదా, అదన్నా ముద్దు పెట్టు. చూసే కళ్ళ బట్టి ఉంటుంది అయ్యా అందం అనేది. మళ్ళా లైట్ ఆపుకోవద్దన అంటే మళ్ళీ ఆఫ్ అవదా? కావద్దని అని చేతి ముద్దు పెట్టురా. చేతికి లైట్ కి ఏంట్రా సంబంధం? కూర్చో. అది మన పేరెంట్స్ నుంచి అలవాటైంది. ఏమిటి? మొక్కుకోవడం. ఏమిటి? బల్బుకా? బల్బుకు మొక్కుగా ముద్దు పెట్టుకోవడం. బల్బునా? లైట్ ఇచ్చారు కదా అని చేతికి ముద్దు పెట్టుకోవడం అలవాటు. ఎందుకో తెలీదు. వెరీ గుడ్. అసలు బల్బు వెలగానే అని చేతులు ఎందుకు ముద్దు పెట్టుకుంటాం అంటే బల్బులు పెట్టుకుంటే కాలుద్ది కాబట్టి. నా జ్ఞానబలి వెలిగింది. ఇంకో క్వశ్చన్ ఉంది, అడగనా? ఇద్దరు పార్క్ లో కూర్చుని బుక్ చదువుకుంటున్నారు. బాగా ఇన్వాల్వ్ అయిపోయారు చదువుకుంటుంటే. అయితే వర్షం పడింది, అయినా వాళ్ళు తడవలే. ఎందుకని? బుక్ వాళ్ళ పైన పెట్టుకున్నప్పుడు తల మీద. రాంగ్ ఆన్సర్. ఆల్రెడీ వాళ్ళు బుక్ లో చదువుకుంటాను లీనమైపోయారు కదన్న, వాళ్ళకి తడిసేది తడవని ఇంకా తెలియదు వాళ్ళకి. వాళ్ళిద్దరు పార్క్ లో కూర్చుంటే పక్కన ఇంకోటి ఉన్నాడు అన్న, వాడు వెళ్ళి గొడుగు పట్టుకున్నాడు. ఈడెవడు? చేస్తున్నాడు అన్న. చదువుకుంటున్నాడు కూడా వదలరా? వాళ్ళు ఆల్రెడీ తడిసే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియట్లే. వావ్, వీళ్ళు చెప్పకపోవడం మంచిది. గుడ్ అటెంప్ట్. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఇద్దరు పార్క్ లో కూర్చుని బుక్ చదువుకుంటున్నారు, బాగా లీనమయ్యారు. వర్షం పడుతోంది, వాళ్ళు తడలేదు. ఎందుకంటే వాళ్ళు లీనమైపోయిన కథలో వర్షం పడుతుంది. చూసారా? ఆల్మోస్ట్ వస్తున్నారు మీరు దాకా, మా దాకా, కానీ మీరు అంత క్రేజీ ఉండట్లే. ఓకేనమ్మా, ఈసారి బ్రెయిన్ బాగా పొదలు పెట్టాలన్న బంగారం. ఓకే, ఈసారి క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతా. ఏదైనా ఒక మూమెంట్, మీరున్న మూమెంట్ లో అబ్బా ఇది ఇక్కడ ఇలా ఆగిపోతే బాగుండు అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? మీరు నేను కళ్ళల్లో కలిపెట్టి చూసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ అలాగే ఆగిపోవాలి. ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నెంబర్ అడిగినప్పుడు మళ్ళీ ఆలోచించుకుని చెప్పు. మీ గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నెంబర్ అడిగినప్పుడు ఇంకోసారి ఆలోచించుకుని చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా అదే ఆన్సర్. ఈయన సన్మానానికి అర్హుడు. దాబయ్యదా మీరు ముగ్గురు ఆరుగురమ్మా. లైన్ లో ఒకరి తర్వాత ఒకరు రావాలి. సౌండ్ ఇక్కడ వరకు వచ్చేలాగా ఓటు వేయాలి. ఓకేనమ్మా? ఓకే, అక్కల గర్ల్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్లు ఎందుకే నీకు? 1 by 1 లైన్ లో రామ్మా. నువ్వురా. అరే టైం వేస్ట్ చేయదు, మనం రెడీ ఉందండి. ఇప్పుడు చూడు సౌండ్ ఎలా అవుతుంది. అది వీడియో ఇప్పుడు చూడు పోయా. ఎప్పుడు నెంబర్ అడగడి, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా చూసుకో. నువ్వు చెప్పేది ప్రతిదీ ప్రాక్టికల్ అవుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. పెళ్లిలో మనం తాడు కడతాం కదా భయ్యా, తాడా మెడలో అది మంగళసూత్రం కడతాం కదా, ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఆగిపోతే బాగుండు. ఎక్కువసేపు ఆగితే నడుము పట్టేస్తాడా? కాదు భయ్యా, కట్టే వరకే మన చేతిలో, కట్టిన తర్వాత వాళ్ళ చేతిలో. అందుకనే ఒక జీవిత సూత్రాన్ని సింగిల్ లైన్ లో చెప్పావు మంగళసూత్రంతో. థ్యాంక్ యూ భయ్యా. సూపర్. కూర్చో.
మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు భయ్య. ఆర్జే రామగోపాల్ సినిమాలో ఐటమ్ సాంగ్ చూసినప్పుడు సినిమాలో ఉన్న కంటెంట్ అంతా వదిలేసి నువ్వు నీకు ఇబ్బంది లేదు. పాప ఆయన తీస్తున్నాడు మీలాంటి వాళ్ళ కోసం. న్యాయం చేస్తున్నాడు ఆయన, సినిమా మొత్తానికి న్యాయం చేశాడు. రష్మి కాల్ చేసి డేటింగ్ వెళ్దాం అన్నప్పుడు మీరిద్దరు ఏ భాషలో మాట్లాడుకుంటారు? ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. డెఫినెట్లీ. ఇవాళకి నేనే నీకు రష్మిత. వెల్కమ్ టు జబర్దస్త్. డేటింగ్ కి వస్తా అని చెప్పావు కదా, ఏమేమి మాట్లాడుతున్న ముక్కలు ఏమి? You said that you will come with me for dating, na? Whatever I spoke is the integrity of the integrity and which is all in exclusivity of One minute. 1 minute. We are not talking about the integrations, differentiation, nothing else. We are talking about that you made a call to me and said that you will come to the dating. You should go to Rapidash English class for 30 days. You have given 1 minute. Why are you talking in the middle? Yes, sir. My 1 minute is my wish because it's my duty. Yes, talk to me. You're wasting time. Yeah, I'm not wasting the time. You are disturbing me. ఈయన చర్చా విధికి వచ్చాడా, డేట్కి వచ్చాడా? ఏమిటా ఈయన కొట్లాడతాడంటే అమ్మాయితో? Chalo, let's have a coffee. అంతా నీ ఇష్టమా? Let's have a coffee. You have given 1 minute to me. నీకు ఎవరు రాసిచ్చారా? నీకు ఎవరు వాటికి ఒక అమ్మాయిని చాలా నీట్ గా హ్యాండిల్ చేయాలి. మళ్ళీ రెస్పెక్ట్ నీట్ గా అంటే అమ్మాయిని పెట్టండి. ఎందుకే నేనన్నా కాస్త నీట్ గా హ్యాండిల్ చేశా, ఆవిడతో ఇలాంటి చేసి పెద్ద కొట్టుడు కొట్టింది భయ్యా. ఓకే, గర్ల్ ఫ్రెండ్ మన కోసం డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు నువ్వు అమాయకుడువా మంచివాడువా నాకు తెలియదు, కానీ ఒక అద్భుతమైన విషయాన్ని కోరుకున్నావు. నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. ట్రెడిషనల్ డే రోజు నా క్రష్ శారీలో వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఇళయరాజా మ్యూజిక్ వస్తున్నట్టు అనిపిదు? అట్లేం లేదు భయ్యా, ఏముండదా అక్కడ ఆర్కెస్ట్రా వేరే టైప్ ఉంటది. నిజంగా ట్రెడిషనల్ డే రోజు మన వాళ్ళే కాదు పాపం చూస్తున్న వాళ్ళందరూ బాగుంటారు చక్కగా. అండ్ నిజంగా శారీ ఇస్ సో బ్యూటిఫుల్. జియో ఆఫర్ ఉన్నట్టు పియో ఆఫర్ కూడా వైన్స్ వాళ్ళు పెట్టినప్పుడు నీకు కావాలి నాన్న, చాలా బాధల్లో ఉన్నావు నువ్వు. మీరు నేను ఒక ప్రైవేట్ గా ఒక షిప్ కొనుక్కొని అలా సీలో వెళ్తూ ఆ బ్రీజ్ లో మనం టైటానిక్ ఫోర్స్ పెడుతూ ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఆ మూమెంట్ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. హెవీ ప్రొడక్షన్ ఉంది ఈ డ్రీమ్ లో. మీకు ప్రాక్టికల్ అంటే ఇష్టం కదా, ఐ వాంట్ షో ప్రాక్టికల్. షిప్ లో నడుస్తున్నాం మనం. ఓ మై గాడ్, నీకు ఎందుకే రెడీ షిప్ లో నడుచుకుందాం రండి. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ ఎవరినైనా పెళ్లి చేసుకుంటే తాళి కట్టేటప్పుడు అక్కడే ఆగిపోవాలి. ప్రదీప్ నన్ను తప్ప ఎవరిని చేసుకోదు. వస్తున్న సంబంధాలు కూడా పోయేలా ఉన్నాయి అయితే. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. లూమ్ని పార్క్ లో నా లవర్ వల్ల పడుకున్నప్పుడు ఆ మూమెంట్ ఆగిపోవాలనుకుంటున్నా. అన్ని నువ్వు క్రష్ వచ్చి నీ లైఫ్ నాతో స్పెండ్ చేస్తామని అడిగినప్పుడు క్రష్ అయిపోతావు భయ్యా. ఎందుకు? మా ఫాదర్ రేపు కాలేజ్ కి వస్తా అన్నప్పుడు ఈ రోజు ఇలాగే ఆగిపోయాను. చెప్పి ప్లాన్ చేసుకున్నారు ఇద్దరు కలిసి. ఇంకా నా లవర్ లిప్ లాక్ ఇచ్చినప్పుడు మాకెందుకు పోయావన్నీ? మీ మనోభావాలు మీ దగ్గర పెట్టుకోవచ్చు కదా, మాకెందుకు చెప్పావన్నీ? థర్డ్ క్లాస్ లో 100కి 100 మార్క్స్ వచ్చినాయని టీచర్ కీస్ పెట్టినప్పుడు ఎదలో తులు కూర్చో. అనవసరం మా టీచర్లందరూ గుర్తొచ్చారు.
ప్రదీప్ ని హక్ చేసుకున్నప్పుడు ఆ మూమెంట్ అట్లానే ప్రాక్టికల్ విత్ సూపర్ మ్యాన్. వెరీ గుడ్ సూపర్